హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అండి. పూజ అయితే అయిపోయిందనమాట. మార్నింగ్ పూజ చేసుకుని వెళ్తుంది భోగి మంట దగ్గరికి. చలి చలి కర్లే పిడకలు పెద్ద పిడకలు చేసి ఉంచింది. చీకట్లో అయితే మార్నింగ్ వెళ్తున్నాం అనమాట భోగి దగ్గరికి. భోగి మంట అయితే వేస్తారు ఊర్లో. సో అక్కడికైతే వచ్చామండి. ఇక్కడ జనాలు అందరూ ఉన్నారనమాట ఫుల్గా. చాలా చాలా బాగుంది. చలి చలిగా ఉంది, కానీ అక్కడికి వెళ్ళగానే చాలా వేడిగా అనిపించింది అనమాట. మార్నింగ్ 6కి అంతా వెళ్ళాం మేము. సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ అందరూ. ఊర్లో ఉంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా సంతకకి తీసుకుని వెళ్ళమని, కానీ ఇంకా సంతకకి అయితే తీసుకుని వచ్చింది అనమాట భోగి మంట దగ్గరికి. ఎప్పుడు వచ్చారు మమ్మీయా? ఇక్కడైతే లేడీస్ అయితే చాలా తక్కువ ఉన్నారనమాట. చిన్న చిన్న పిల్లలు అండ్ అమ్మాయిలు ఉన్నారు, కానీ సైడ్కి నిల్చొని ఉన్నారు. సో మేమైతే కాసేపు అలాగ అక్కడ ఉండేసి వచ్చేసామన్నమాట. ఇంక మా బావ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. చూడండి మంట అయితే వేసారనమాట, చాలా బాగుంది. మేమైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట భోగి మంట దగ్గర నుంచి. సో ఊర్లో అక్కడ లాస్ట్లో వేసారనమాట. ఊరు స్టార్టింగ్లో కూడా ఒకటి వేసారు. మేము 2 దగ్గరలో వేస్తే వెళ్ళాము. వచ్చినాక టిఫిన్ అయితే చేస్తున్నామండి. ఇంకా టిఫిన్ అయితే బయట నుండి అయితే తెప్పించేసాము. సో ఇప్పుడు అందరం అయితే కూర్చొని తినేస్తున్నాం అనమాట. ఇంకా అక్క వాళ్ళు అయితే వంట చేస్తున్నారు ఆ రోజు. మేమైతే ఇంకా భోగి పండుగ అయితే చాలా బాగా అయిపోయిందనమాట. ఇంకా అందరం ఇంకా కలిసి చేసుకున్నాము. ఇంకా భోగి రోజే కరెక్ట్గా మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయిందండి. మేమైతే ముందు రోజు నైట్ వచ్చేసాం కదా 10:30కి. వాళ్ళకి టికెట్స్ అవ్వక అట్లా వచ్చారనమాట. ఆ ట్రైన్ కూడా 2 hours లేట్ అయిపోయింది. సో అందువల్ల ఇంకా లేటు. సో ఇదిగోండి 2 o'clock అయితే వచ్చారు మా మామయ్య, ఇంకా పిల్లలు అంటే మా సాత్విక్ గడు వచ్చాడనమాట. 2 అయిపోయిందండి పాపం వచ్చేసరికి. అత్తమ్మ మామయ్య వాళ్ళు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారనమాట. జర్నీ చేయాలంటే చాలా కష్టం కదా, అందుకే. భోగి రోజు రైలు అయితే తీసుకొని వచ్చారనమాట. చిన్న రైలు అవి అయితే చేస్తున్నాము. అవి చాలా కష్టంగా ఉన్నాయి తీయడానికి, ఎక్కువ ఉన్నాయి కదా. సో అవన్నీ క్లీన్ చేయాలంటే టైం పడుతుంది అనమాట. సో మేమైతే ఇంకా క్లీనింగ్లోనే ఉన్నాము. ఎన్ని రైలు ఉన్నాయి చూడండి, అవన్నీ క్లీన్ చేసేసరికి అయితే టైం పడుతుంది. సో నేను సంతక్క అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ నేను వీడియో తీయడం వల్ల కనిపించట్లేదండి. ఓర్ నాయన కూతురు వచ్చి పట్టేస్తుంది అలా అమ్మకి. జరగండి మీరు అడ్డము. ఓయ్ ఏమండి అడ్డం జరుగు. చూడు దీవెట్టుకుందాడు మా పిన్ని అలా అమ్మ మీద. రేల్ కూర అయితే వండుతున్నాం అనమాట. అవి వేపుకోవాలి. సో అవి వేపితే ఫ్రై చేస్తున్నా కొంచెము. మండే అండి భోగి రోజు అయితే మండే పడిందనమాట. సో అందుకని మేము ఎవరము తినము. ఇంకా క్యాబేజీ ఫ్లవర్ కర్రీ చేసామన్నమాట. మా అక్క తెగ వండేస్తుంది చూడండి, రైలు కూర వండుతుంది. ఇవి చిన్న రొయ్యలు చాలా బాగుంటాయి అనమాట. ఎప్పుడు ఊరొచ్చినా సరే మా బావ తీసుకుని వస్తారు, మా రవి బావ. సో ఇప్పుడైతే మా అక్క ఫ్రై చేస్తుందండి. అవి మాకు చాలా ఇష్టం అనమాట, చాలా టేస్ట్గా ఉంటాయి. ఎదుగోండి మీరు కూడా తింటారు కదా, చూడండి పెడుతుంది. తినండి పెట్టే. ఇక్కడ చూడండి చీకట్లో మొబైల్ లైట్ వేసుకొని మరీ అష్టచమ్మ ఆడుకుంటున్నారనమాట. సో చాలా ఫన్నీ అనిపించేసి నేను వీడియో తీశాను. ఎంత ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు చూడండి అష్టచమ్మ. అది కూడా లైట్ లేకుండా మొబైల్ లైట్తో మాత్రం ఆడుతున్నారనమాట. ఎంత ఇంట్రెస్ట్గా ఆడుకుంటున్నారో చూడండి వీళ్ళందరూ. భోగి రోజు అనమాట ఇది. మా ఊర్లో అయితే చాలా సందడిగా ఉంటుంది అనమాట సంక్రాంతి పండగకి అయితే. ఇంకా గేమ్స్, ఇంకా ఇక్కడ చూడండి టెంట్ అయితే వేసారనమాట నెక్స్ట్ డే పండగ రోజుకి అయితే. సో భోగి రోజు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయినాయి అనమాట. పిల్లలందరూ డ్యాన్స్లు అవి చేశారు. ఇంకా
పండగ రోజు కనుమ రోజు కూడా అయినాయి అనమాట. 3 days పండగ, 3 days బాగా అయితే చేసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడైతే ఫుల్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట భోగి రోజు. ఇప్పుడు బయట అంతా క్లీన్ చేసుకుని ఇగోండి కలర్స్ అయితే వేస్తున్నాం అనమాట. ముగ్గులు వేస్తున్నాం, ముగ్గులు సంక్రాంతి ముగ్గులు. ముగ్గులు కూడా నేనే వేయట్లేదు, నాకేం ముగ్గులు రావు. ఇగో మా సంతక్కేస్తుంది. ఇగోండి నేను అయితే రంగులు వేస్తాం. వెళ్ళి తినడానికి నీకేం తేలేదు, వెళ్ళట. అగో మా అక్క కొడు, దీనికి అన్నం కావాలట అక్క. పెట్టిందట కదా నీకు, అందుకే వచ్చింది మరి. నొక్కినవా సౌండ్ రాలేదు, ఎర్రది నొక్కినవా? నొక్కాను, అక్కడ నెంబర్ వస్తుంది, నేను 10 అయినాయి. చూడండి ఫ్రెండ్స్, మా అక్క ముగ్గేస్తే నేను రంగులు వేస్తున్నాను అనమాట. చాలా బాగా వేసింది. కలర్స్ అయితే ఇప్పుడు మా ఇద్దరం కలిపి అయితే వేస్తాము. ప్రస్తుతానికి అయితే మాకు వీడియో తీసిన లెవెల్ లేరు, మాకు మేము తీసుకుంటున్నాము. సో చూస్తూ ఉండండి, మా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాము. అట్రాక్షన్ కనిపించదు. మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ఊర్లోన తిరుక్కొని. పండగ ఉంది. ముగ్గంతా అయిపోయినాకైతే వీడియో తీస్తున్నాను. ఇంకా సైడ్కి అయితే డిజైన్ అయితే వేస్తున్నామండి. ముగ్గు బాగుంది. సో అక్కడ సైడ్ కూడా ముగ్గు వేసింది అనమాట అక్క. ఇటు సైడ్ వేసాము, అటు సైడ్ కూడా వేసామన్నమాట. అందరు ముగ్గులు చూడడానికి అయితే వెళ్తున్నామండి. చాలా బాగా వేస్తారనమాట అందరూను. చూడండి మా పక్కింటి వాళ్ళది అనమాట ఈ ముగ్గు. ఇట్లా వేస్తారనమాట, ఊర్లో సైడ్ డిజైన్స్ ఉన్నాయి కదా, అలా వేస్తారు. దేనికి చాలా బాగుంది కదా ముగ్గు, కలర్ఫుల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ పక్కింటి అనమాట. సో వీధిలో ఉన్న ముగ్గులన్నీ వీడియో తీసాను మీకు చూపిద్దామని చెప్పేసి. పొంగల్ వేసారనమాట, పికాక్ వేసారు వీళ్ళు. చాలా బాగుంది కదా పికాక్. సో నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను చూడండి. వీళ్ళైతే ముగ్గు అయితే బాగా వేసారు కానీ కలర్స్ వేయలేదనమాట. ఇంకా వీళ్ళు వేస్తున్నారు. ఇంకొక ముగ్గు అనమాట, వీళ్ళు కూడా ఇంకా వేస్తున్నారు. ఇది ఇంకొకటి. సో అన్నీ చూసుకుని అయితే వచ్చాము. ఇది చాలా బాగుంది కదా, ఇది కూడా డిజైన్ చెరుకు అన్నీ వేసారనమాట. గాలి పటం కూడా వేసారు, చాలా బాగుంది అనమాట. సో ముగ్గులన్నీ వీడియోలు తీసుకుంటూ అలాగే ఇంటి దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట. ఫైనల్లీ ఇంకా వేస్తా ఉన్నారు ఈదులో, అందరు ముగ్గులు వేస్తుంటే సందడిగా ఉందనమాట. ఫైనల్లీ మా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు వచ్చి కామెంట్ చేస్తున్నారండి, మా మరిదలు కామెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, వీడియో తీసినప్పుడు చెప్పాలి. అలాంటి లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు సాయంత్రం మన స్టేజ్ దగ్గర ఇంకొంచెం డిజైన్ అదే డెకరేషన్ చేస్తున్నాం అనమాట. సైడ్కి ఇంకా ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది కానీ సైడ్లో డిజైన్ వేస్తున్నాము. ఇంకా ఇటు సైడ్ ఒక సైడ్ వేసామన్నమాట, ఇంకొక సైడ్ అయితే వేస్తున్నాము. ఆ ముగ్గు కూడా చూపిద్దామండి. ఇంకా అలాగే వీడియో తీసాను అనమాట. సో ఫుల్ సందడిగా ఉందండి. నైట్ టైం అయినా సరే కొంచెం చీకటిగా ఉంది వీడియో, అందుకే అంత క్లారిటీగా అయితే లేదనమాట బయట. సో తర్వాత అయితే లైట్స్ ఉన్నాయని గుర్తొచ్చిందనమాట. తర్వాత లైట్స్ అయితే వేసాము కానీ అయినా నార్మల్గా కనిపించింది. మీరు కూడా ముగ్గులు ఇంత బాగా వేసుకున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పండగ ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ కూడా మీ అందరికీ. నేను ఈ వీడియో వేసేసరికి మీ పండగలన్నీ కంప్లీట్ అయిపోతాయి అనుకుంటాం మేబీ. సో బిలేటెడ్గా అందరికీ హ్యాపీ. ఇలా వేసుకుంటారనమాట. ఊర్లో ముగ్గులు అన్నీ వేసారు చూడండి. సైడ్కి చిక్కుడుగాయలు అంట ఏంటంటే అవన్నీ నాకు తెలియవు. సో అవన్నీ అట్లా వేసుకుంటారు ఈ విధంగా. అవన్నీ అయితే పండగ కంపల్సరీ అయితే వేసుకోవాలి. గుమ్మడికాయ అన్నను, వాటి పేర్లు అయితే నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.